హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధులు రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అయితే అసలు ఎన్ని ఎకరాలకి జమ చేసింది, ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఎవరెవరికి నిధులు అనేవి జమ అయ్యాయి అనే సమాచారాలు కూడా మీరు తెలుసుకుంటేనే మీకు ఎన్ని ఎకరాల పట్టా కలిగి ఉన్నది, ఆ పట్టాకి ఎప్పుడు నిధులు రానున్నాయి అనే సమాచారం తెలియడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి ప్రభుత్వం జమ చేసింది అనేది ఈరోజు ఒక పెద్ద ప్రశ్నగా ఉన్నది. వాటికి సంబంధించిన సమాచారమే ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నల్గొండ అయితే నల్గొండ, సూర్యాపేట అయితే సూర్యాపేట, లేదంటే ఖమ్మం, కరీంనగర్, అలాగే హైదరాబాద్ కావచ్చు, మెదక్, ఆదిలాబాద్, ఈ నిజామాబాద్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఏరియా నుండి ఎవరైనా చూస్తున్నారేమో అనేది కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 5,000 రూపాయలకి 7,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పేసి డముక్కులు కొడుతూ ఆ రోజు ప్రకటనలు చేయడం జరిగింది. కానీ ఈరోజు తీరా వస్తే 6,000 రూపాయల రైతు భరోసానే ప్రారంభించి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 4 ఎకరాల లోపుకి సంబంధించి 5,057 కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం బదిలీ చేసింది. అది 3 నెలల సమయంలో. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక నెల సమయంలోనే దాదాపుగా 10 నుండి 20 ఎకరాల వరకు కూడా నిధులు అనేవి జమ అయ్యాయి. రోజుకు 1 ఎకరం చొప్పున 5 ఎకరాల వాళ్ళకి వారం రోజులలోనే సుమారుగా నిధులు జమ చేసే విధంగా ప్రభుత్వం ఇలా ప్రణాళికలు చేసింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మొదటి విడత ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 1 ఎకరం వాళ్ళకు ప్రారంభిస్తే మళ్ళీ 5 రోజుల తర్వాత 2 ఎకరాల వాళ్ళకి జమ చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 12వ తారీఖు నాడు 3 ఎకరాలకని చెప్పినా కూడా అది ఆ యొక్క ఫిబ్రవరి నెల చివరి వరకు కూడా 3 ఎకరాలకి పూర్తి స్థాయిలో పడలేదు. మళ్ళీ 4 ఎకరాల రైతుల ఖాతాలలో మార్చి నెల మొత్తం సమయం తీసుకొని దాదాపుగా 557 కోట్లు జమ చేశామని ప్రభుత్వం చెప్తుంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,50,00,000 ఎకరాలకి పట్టాలు కలిగి ఉంటాయి సుమారుగా. ఇవి దాదాపుగా 70 లక్షల మంది రైతుల చేతులలో ఉన్నాయి. వీటికి కావాల్సిన నిధులు ఇందులో 4 లక్షల ఎకరాలు సాగులో వినియోగం లేని సందర్భంలో 1,40,00,000 ఎకరాలకి ప్రభుత్వం 9,600 కోట్ల రూపాయల నిధులను జమ చేయాల్సి ఉన్నది అన్నట్లుగా, చేయబోతున్నట్లుగా కొన్ని ప్రకటనలలో ఇదివరకే మంత్రులు, అధికారులు కూడా సమాచారం తెలియజేశారు. కానీ ఇప్పుడు తీరా రైతు భరోసా నిధుల విషయానికి వస్తే ఇప్పటి వరకు కూడా 4 ఎకరాల లోపుకి సంబంధించి 5,057 కోట్ల రూపాయలనే ప్రభుత్వం విడుదల చేసినట్లుగా, ఇంకా 4,600 కోట్ల రూపాయలు, సుమారుగా 4,000 కోట్ల రూపాయలను అధికారులు జమ చేయాల్సి ఉన్నట్లుగా అప్డేట్స్ తెలుస్తున్నాయి. మరి వీళ్ళకి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే విషయానికి సంబంధించి తెలుసుకునే ముందు, ఇప్పటి వరకు 57 లక్షల మందికి సంబంధించి 557 కోట్ల రూపాయలు, మరో 13 లక్షల మందికి దాదాపుగా 4,000 కోట్ల మేర పెండింగ్లో ఉంచినట్లుగా ఒక స్టేట్మెంటు సాక్షి దినపత్రికలో తాజాగా వచ్చిందనమాట. ఇవన్నీ పరిశీలించుకుంటూ చూస్తున్న నేపథ్యంలో నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు నిజామాబాద్ పర్యటనలో ఒక అప్డేట్ ఇచ్చారు. అదేంటి అంటే, ఎవరికైతే రైతు భరోసా 6,000 రూపాయలు జమ కాలేదో వాళ్ళందరికీ కూడా త్వరలో జమ చేస్తాం అని చెప్పేసి వివరించడం జరిగింది. కాబట్టి మీకు కూడా రైతు భరోసా నిధులు అనేవి జమ అవుతాయి. 10 ఎకరాలకి సంబంధించిన రైతులకి బహుశా ఈ ఏప్రిల్ నెల చివరి నాటికి ప్రభుత్వం బదిలీ చేసే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. ప్రస్తుతానికి అప్డేట్స్ అవుపిస్తున్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు తప్పనిసరిగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.